ప్రైజ్ ద లార్డ్. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. ఎందుకని మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అంటే, ఈ లోకానికి వెలుగ్గా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను. అంటే సూర్యుడు అనేది వెలుగు, చంద్రుడు అనేది రాత్రి వెన్నెలగా. కానీ మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అంటే, మనము ఆయన వెలుగ్గా నియమించుకున్నాడండి. ఈ ప్రకృతి మొత్తాన్ని ఆయన సృష్టించుకున్నప్పటికీ కూడా మనలన్నిటి మీదగా ఒక వెలుగ్గా మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆ వెలుగై ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? సూర్యుడు ప్రకాశించేదానికంటే ఎక్కువగా మనం ప్రకాశించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అది ఎలా అవుతుంది? మనం ఆ వెలుగు అనేది మనలో లేదనుకోండి, చీకటిగా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, ఇంత వెలుగు ఉండబట్టే కదా ఇదంతా ఎంత చక్కగా కనబడుతుంది మొత్తం. అదే చీకటిగా ఉంటే ఇదంతా చూడగలమా? చూడలేం కదా. ఆ వెలుగు ఉండబట్టే మనం ఎలా చూస్తున్నామో, దేవుడు వెలుగు కూడా మనలో ఉండినట్లయితే మన వెలుగు అనేది అనేక మందికి పంచేవారిగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకు మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అని అంటే, ఆయనకు మనం దగ్గర అయ్యే కొద్దిగా ఆయన వెలుగు మనలోకి నింపబడుతూ ఉంటాము. ఆ వెలుగు ద్వారా అనేక మందికి మరింతగా మనము దేవుడి గురించి చెప్పగలము. ఆయన గురించి ఎన్ని విషయాలైనా సరే కూడా, దేవుడు ఈ సృష్టికర్త ఆయనే, నిజమైన దేవుడు ఆయనే. ఈ వెలుగు అనేది ఈ రకంగా ఉంది. ఈ ప్రకృతి వాతావరణం అంతా చూడండి, అసలు దీన్ని ఇలా ఎంత చక్కగా చూడగలుగుతున్నామంటే చూడండి, అసలు ఎక్కడన్నా ఇలా ఉంటుందా? అసలు ఈ సృష్టి యావత్తు సృజించింది ఆయనే కదండి. ఆ వెలుగు కమ్మనంగా వెలుగాయను అంటే, ఆ వెలుగు కమ్మని ఎవరు పలికారు? దేవుడే స్వయంగా పలికారు. ఆ వెలుగుని సృష్టించిన దేవుడే మనల్ని ఒక వెలుగుగా నిలబెట్టుకున్నాడు. కాబట్టి ఆ వెలుగుగా అనేక మందిని వెలిగించేవారిగా మనల్ని జీవించమని ఆశపడుతున్నాడు. అది ఎప్పుడు మనలో చీకటి ఉంటే వెలుగు ఉంటుందా? వెలుగు అనేది మనలో చీకటి ఉన్నప్పుడు ఆ వెలుగును మనం చూపిలేం. ఎప్పుడైతే ఆయన వెలుగును మనలో నింపుకుంటామో, ఆ వెలుగు ద్వారా అనేక మందిని వెలిగించే వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటే ఏంటి? మనం ఈ లోకానికి వెలుగై ఉన్నామంటే అన్ని విషయాల్లో కూడా మనం ఇతరులకి వెలుగుగా జీవించే మాదిరిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆ రకంగా ఈ సూర్యుడి ద్వారా ఎంత వెలుగు ప్రకాశిస్తూ ఉందో, మనం కూడా ఆయన బిడ్డలం కాబట్టి అంతకు మించి ప్రకాశించేవారముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనందరం కూడా ఆయన వెలుగుగా జీవించేవారముగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.